నమస్తే అండి. ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనిషి, నాయకుడు, జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అని అంటే చాలు, జగన్ మనిషి అనేటి వాడినల్లా కూడా జైల్లో వేసేయడం, వేధించటం, వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్టులు, వైసీపీ అంటే చాలు కేసులు బనాయించడం, వరుస పెట్టి జరుగుతున్నటువంటి కేసులు, వేధింపులు ఇలా జరుగుతున్నటువంటిది. ఎందుకు అనంటే మళ్ళీ భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఏమైనా అధికారంలోనికి వస్తే వాళ్ళని వేధించకుండా అన్నటువంటి వాదన ఇప్పుడు తెలుగుదేశం చెప్పేటటువంటిది మాట. 2014, 2019 మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురునో తప్ప వైసీపీ వాళ్ళను ఎక్కువగా ఇబ్బంది పెట్టలేదు, వేధించలేదు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాత నుంచి కూడా రవీంద్ర గారి దగ్గర నుంచి అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు ఇలా ఒకటేమిటి అనేక మందిని కేసులు, అనేక మందిపై కేసులు, అరెస్టులు, జైళ్ళు తిప్పటం, వేధించటం, హింసించటం. అదే చంద్రబాబు చూపిస్తే ఎట్లా ఉంటుందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు చూపిస్తున్నారు. ఇంకా రేపొద్దున్న జగన్ అధికారంలోనికి వచ్చినా సరే మా వాళ్ళను జోలికి రాకుండా, వేధించకుండా ఉండేటట్లుగా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డికి నేర్పుతున్నాడు అంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇంటలెక్చువల్ టీం అంటున్నటువంటిది. ఎందుకు బాబు ఇలా వరుసపెట్టి అరెస్టులు, జైళ్ళు చేస్తున్నారు అన్నదానికి చెబుతున్నారు వాళ్ళు దానికి సమాధానంగా. మరి జగన్ మారుతారా, బాబు గారిని మారుస్తారా చూడాలి మరి. నమస్తే.